అందుకే నమస్కారం. ఇటీవల ఎక్కువగా వివాదాస్పదమైనటువంటి అంశం సాయిబాబా. సాయిబాబా భక్తులు లేదా షిరిడీ సంస్థాన్ చేస్తున్నటువంటి కొన్ని అతి చేష్టల వల్ల హిందుత్వానికి నష్టం చేకూరుతోంది, హిందూ దేవీ దేవతలకు అవమానం జరుగుతోంది, వేద విరుద్ధంగా ఆ నడవడిక కనబడుతోంది అంటూ ఆక్షేపించడం జరిగింది, ఆరోపించడం జరిగింది, ప్రశ్నించడం జరిగింది. అయితే దీంట్లో భాగంగా సిద్ధాంతపరమైనటువంటి ఈ పోరులో వ్యక్తిగత దాడుల్నే ఎక్కువగా ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రతి ఒక్కరం ఎవరైతే ఈ లిస్టులో ఉన్నామో అందరికీ కూడా కేసులు పడ్డాయి. దాని తర్వాత వ్యక్తిగతంగా నిరంతర దాడులు కూడా చేస్తూ ఉన్నారు. చేయనివ్వండి. అల్టిమేట్గా మన లక్ష్యం ఏమిటి అంటే ధర్మంలో ఎప్పటికప్పుడు కాలుష్యాలు చొరబడినప్పుడు వాటికి పిచికారి వేసి బయటికి పంపించే ఏర్పాట్లు చేయాలి. కనుక కలుపు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కలుపు మొక్కల్ని తుంచిపడేయాలి. మన భరతవర్ష ఆరంభం నుంచి ఇప్పటి వరకు కూడా స్వధర్మంలో అంటే ఇంటి దొంగల విషయంలోనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అందులో అడుగడుగున వ్యక్తిత్వ హననానికి గురైంది, వ్యక్తిగతంగా కేసులు కూడా పడింది. అవన్నీ కూడా మీ అందరికీ అంటే ఆది నుంచి ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు. ప్రత్యేకించి మళ్ళీ ఆ ట్రాక్ని రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఎప్పుడన్నా నిజంగా సాయిబాబా భక్తులు తాము హిందువులే అని ఫీల్ అయితే గనక ఈరోజు సాయిబాబా భక్తుల్ని సపోర్టు చేస్తున్న వారి యొక్క లిస్టు చూస్తే అందరూ కూడా హిందుత్వాన్ని హేళన చేసేవారు, వ్యతిరేకించేవాళ్ళు లేదా హిందుత్వానికి విఘాతం కలిగించే వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళని కలుస్తున్నారంటే ఆర్ఎస్ఎస్ని ద్వేషించేటటువంటి, ఇదిగోండి ఈయన పేరు రమణ అంట, ఇటువంటి వారిని, ఆ తర్వాత రాముడు నార్తు దేవుడు, కృష్ణుడు నార్తు దేవుడు అంటూ మాట్లాడేటటువంటి ప్రశ్న రావణ్ లాంటి వారిని, మరికొంతమంది పాస్టర్సు, మతం మార్పిడి చేసేటటువంటి పాస్టర్సు, ఇప్పుడు లేటెస్ట్గా హనీ జాన్సన్ అనేటువంటి పాస్టర్ గారు, ఇలా వీళ్ళందరూ కూడా సాయిబాబా భక్తుల కోసం మేము పోరాడుతున్నాం అనే వాళ్ళకి మద్దతుగా నిలబడుతున్నట్లుగా ప్రకటిస్తున్నారు. కానీ గమనించాల్సింది ఏంటంటే వీళ్ళ వ్యక్తిగత అజెండాలకు ఇక్కడ కొంతమంది ఉపయోగపడుతున్నారు కాబట్టి వాళ్ళ పంచన వీళ్ళు చేరుతున్నారు. ఇప్పుడు హనీ జాన్సన్ గారు తాజాగా ఒక వీడియో పెట్టారు. నా దగ్గరికి ఆ లింక్ వచ్చింది. సరే అది చూశాను, దీని మీద మాట్లాడదాము. కాకపోతే కౌంటర్గా కాదు, ఆయన వెర్షన్ ఆయన వినిపిస్తూ ఉంటారు, మన వెర్షన్ మనం వినిపిద్దాం. అసలు ఈ సాయిబాబా వివాదం మన స్వధర్మంలో విషయమే అయితే పాస్టర్లు ఎందుకు వస్తున్నారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎందుకు వస్తున్నారు, రేపొద్దున్న గంజాయి మొక్కలు కూడా వస్తాయి, వేచి చూడండి, రాసి పెట్టుకోండి. గంజాయి మొక్కలు విల్ సపోర్ట్ సాయిబాబా, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఏది హిందుత్వాన్ని కలుషితం చేస్తుందో, ఏది హిందువుల్ని పడుకోబెడుతుందో ఆ విధానాల్ని వీళ్ళు బాగా బాగా పాలు నీళ్లు వేసి మరీ పెంచుతారనమాట. అందులో భాగంగానే వీళ్ళందరూ వీళ్ళ పంచం చేరుతూ ఉన్నారు, లేదా వీళ్ళు మొత్తానికి ఇది పరిస్థితి. ఒక 20 నిమిషాల వ్యవధి కలిగినటువంటి వీడియో ఓబీసీసీ అనే ఛానల్లో మన హనీ జాన్సన్ గారు చేశారు. నేను ఎక్కడ ఈయనపైన వ్యక్తిగత ఆరోపణలు చేయను, కానీ ఆయన ఏమన్నా ఆరోపణలు చేస్తుంటే దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. లెట్ స్టార్ట్. అడప వస్తే ఒక 500, 1000 రూపాయలు ఇచ్చే ఛానల్స్ ఒక 4-5 తీసుకొని వచ్చి అక్కడ ప్రెస్ మీట్ అంటే, ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారంటే చుట్టూ చూస్తే ఒక 20-30 మంది కూడా లేరు, ఇది ప్రెస్ మీట్ అట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రెస్ మీట్. 100 మంది వచ్చినా 1000 మంది వచ్చినా ప్రెస్ మీట్ అంటే ప్రెస్ మీట్. దాని నిర్వచనం ఎవరు మార్చలేరు. ఇక్కడ మేము ప్రెస్ మీట్ సాక్షిగా ఏం మాట్లాడాము అది క్రైస్తవులైన మీకు సంబంధం లేనిది అయినప్పటికీ మీకేం అభ్యంతరాలు అందులో ఉన్నాయి ఇది మీరు చెప్తే సరిపోయేది. సరే, ఈ ఎద్దేవా అనేది మీకున్నటువంటి నైజము కానివ్వండి. సాయిబాబాని ఎవరైతే పూజిస్తారో వారి మీద పడి ఏడవడం, వారిని ఏం చేశారంటే సాయి అనగానే ఒక ముస్లిం అయినా ఆ ముస్లిం కి సంబంధించిన ఆయన మీరు ఎలా పూజిస్తారని మరి ఈ యొక్క 10th క్లాస్ ఫెయిల్ గా అడిగాడు పాపం కరుణాకర్ వాడు. సరే, ఇక ఈ వ్యక్తిగతంగా ఈ దాడి అవన్నీ కూడా మనం ఇగ్నోర్ చేద్దాం. అయితే సాయిబాబా భక్తుల మీద మేమంతా పడుతున్నామంట. సాయిబాబా మీద కానీ సాయి భక్తుల మీద కానీ పడాల్సిన అవసరం ఏముంది? అదే మన మీద పడుతోంది. సాయి రాముడు మీద పడ్డాడు, సాయి కృష్ణుడి మీద, సాయి హిందూ దేవీ దేవతల మీద పడ్డాడు. కనుక సాయిబాబాని సాయిబాబాలాగా పూజించుకోండి అని చెప్తున్నాం. మరి అంత ఉదారత్వమే ఉంటే పాస్టర్ గారు మీరేం చేయాలి? మీరు కూడా మీ దగ్గరకు వస్తున్నటువంటి విశ్వాసుల్ని బాబా వైపు మళ్లించండి. మేము ఆపుతామేమో చూడండి. వాళ్ళందరికీ కూడా బాబా గారి యొక్క సచ్చరిత్రని చదివి వినిపించండి. ఇప్పుడు మేము మా హిందుత్వంలో ఉన్నటువంటి సమస్యల మీద, ఇప్పుడు మీ పాస్టర్లకు సంబంధించి కూడా కొన్నిసార్లు కొన్ని గొడవలు బయటకు వస్తూ ఉంటాయి. మీరు మాట్లాడుకుంటారు, తేల్చుకుంటారు, మీ వ్యవహారం, మీ ఇంటి వ్యవహారం అది. ఇందులోకి మీరు ఎందుకు చొరబడ్డారు అంటే ఇక్కడ మీకు కౌంటర్ చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తిగతంగా మీకు నచ్చరు, లేదా మేమందరం కూడా మీకు సాతాను సంబంధీకులము అకార్డింగ్ టు యువర్ విశ్వాసం, అంతేనా? సరే, మరి అలాంటప్పుడు బాబా భక్తులు కూడా మీకు సాతాను సంబంధీకులే కావాలి. ఎందుకంటే అది మీ విశ్వాసం ప్రకారం, అలాగే మీ యొక్క పుస్తకం కూడా అదే చెప్తోంది. పర్వాలేదు
మామూలుగా చదువుకున్నాడు ఎవడైనా ఉంటే అక్కడ లలిత్ కుమార్, తర్వాత భరత్ వర్ష కొంచెం చదువుకున్నారు. వీళ్ళంత మంచి చదువుకున్న అంటే ఎదుటి నెల బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండాలన్నంత బ్లాక్ మెయిలర్లు వీళ్ళు కొంచెం చదువుకున్నారు, పర్వాలేదు. సో ఇక్కడ క్లియర్గా ఏం తెలుస్తుందంటే ఇక్కడ పర్సనల్గా కోపాలు ఉన్నాయి వ్యక్తుల మీద, సో అది తీర్చుకుంటా ఉన్నారు ఈయన. అందులో భాగంగా మమ్మల్ని బ్లాక్ మెయిలర్స్ అన్నారు. సరే ఏంటి ప్రూఫ్ అంటే ఏమీ లేదు. వచ్చినటువంటి కట్టు కథలు లేదా కట్టు కథనాల వార్తలు వీటి ఆధారంగానే. బ్లాక్మెయిలింగ్ అంటే అర్థం ఏమిటి? అవతల వాళ్ళని బెదిరించడం, అదిరించడం, వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకోవటం, ఆస్తులు పాస్తులు లాక్కోవటం, లైక్ కొన్ని చోట్ల కొంతమంది పాస్టర్లు దశం భాగాలు దోపిడీ చేస్తున్నట్లు. దట్స్ కాల్డ్ బ్లాక్మెయిలింగ్. మీరు ఇవ్వకపోతే ఒకసారి ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి. నీది కాని దానిపై ఆశపడితే పాపం కాదా? ఏకంగా దేవుడి దాని మీద ఆశపడితే పాపం కాదా? దశమ భాగము దేవుని సొమ్ము తింటే నాశనం అయిపోతామే. అందుకే పాపం ఏ పాపం చేయట్లేదు. మేము చర్చికి వెళ్తున్నాం, అన్ని బాగానే చేస్తున్నాం, అయినా మా బతికేలాగా ఎందుకు ఉందండి? నువ్వు దొంగోడు కదా, నువ్వు ఎలా బాగుపడతావు? ఆ అమౌంట్ గురించి నీకేంటి అసలు అవసరం? అది పనికి మాలి బుద్ధి కాదు. అట్టి బుద్ధి ఎవరిలో ఉన్నను నశించునుగా. ఇది బ్లాక్మెయిలింగ్ అంటే. హనీ జాన్సన్ గారు, మేము ఎక్కడా చేసినట్లు రుజువులు లేవు. వైరల్ అయినటువంటి కొన్ని వీడియోల్లో కూడా అక్కడ ఒక చర్చ జరుగుతుంది తప్ప మేమేమి బెదిరిస్తున్నట్లుగా లేదు. అవతల వాడు ప్రాధేయపడుతున్నట్లుగా ఉంది. అతనికి ఏదో అవసరం ఉంది, అది కోర్టులో కేసు నడుస్తోంది. అందులో గనక మేము దోషులమని తేలితే అప్పుడు మీ యొక్క ఎలిగేషన్కి ఒక అర్థం ఉంటుంది. అది తేలదు. కేసు వేసిన వ్యక్తే వాపస్ కూడా తీసుకుంటానని ఓపెన్గా వీడియో కూడా పెట్టాడు. అయినా సరే ఈ వ్యక్తిగతంగా టార్గెట్లు చేయటం. సరే బ్లాక్మెయిలింగ్ అది ఓకే, పర్వాలేదు, మీరు అనండి. కానీ బ్లాక్మెయిలింగ్ అంటే ఇది. విశ్వాసాలని బేస్ చేసుకొని బ్రెయిన్ని డ్యామేజ్ చేస్తూ మరి కష్టార్జితాన్ని దోచుకుంటున్నారు. వాళ్ళు ఇవ్వకపోతే పాపమని, కష్టాల పాలైపోతారని బెదిరిస్తూ ఉన్నాడే. కష్టార్జితాన్ని ఇవ్వకపోతే కష్టాల పాలైపోతారంట. అరే ఇదెంత దారుణం. ఇది సార్ బ్లాక్మెయిలింగ్ అంటే. అందరి మీద పడి అందరిని దూషిస్తూ, అందరిని ద్వేషిస్తూ, అందరిని అవమానిస్తూ ఇదే పని. ఎందుకంటే ఇలా చేయమని ఇన్స్ట్రక్షన్స్ దగ్గర నుంచి వస్తాయంటే ఇంచుమించు వీళ్ళకి బాగా స్పాన్సర్ చేస్తూ వెనకాల ఉన్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. బేటాధిపతులు ఈ ధర్మక్షులకి బాగా స్పాన్సర్ చేస్తారు. అందులో మీకు తెలిసిన విషయమే. అందులో మన చిన్నజీయర్ స్వామి కొట్టారు, మీరు అక్కడే వెళ్ళడం, సాష్టాంగ పడడం. చిన్నజీయర్ స్వామి ఇప్పుడు ఈయన అంటున్నది ఏమిటంటే చిన్నజీయర్ స్వామి వారంట మా వెనక ఉన్నారు, ఆయనే ఫండింగ్ చేస్తూ ఇలాంటి ఇష్యూస్ని రైజప్ చేస్తూ ఉన్నారు. సో ఆయన మార్గదర్శనంలో మేము అందరం వెళుతున్నాం అనేది ఈయన ఆరోపణ. ఇది నిజంగా చెప్పాలంటే దారుణమైన పరువు నష్టం కలిగించేటటువంటి అంశమే. ఎవరికి అంటే చిన్నజీయర్ వారికి. మరి జీయర్ స్వామి వారి వైపు నుంచి, వారి యొక్క ఆశ్రమం నుంచి ఈ వీడియో కనుక చూస్తే ఎలాంటి రియాక్షన్ వస్తుందో నేను చూడాలి. ఇక అది పక్కన పెడితే మా వెనక ఎవరు లేరు అనేది ఎన్నో సందర్భాల్లో చెప్పాము. సరే ఉంటే ఆ పరమాత్మ ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, ధర్మం ఉంది. ఇక పొద్దున్న లేస్తే ఇతర మతాల మీద మేము పడుతున్నాం అనేలాగా చెప్తా ఉన్నారు. హనీ జాన్సన్ గారు, మీకు కూడా ఒక ఓపెన్ సవాల్ చేస్తా ఉన్నా. ఇంతకుముందే ఒక వీడియో చేసి సేమ్ ఇలాంటి సవాలే చేసి ఆయనకి కూడా. ఏమిటి అంటే మీరు చెబుతున్నటువంటి ఈ వ్యక్తులు ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, మేము ఎప్పుడన్నా సరే ఇతర మతాలని డైరెక్ట్గా అంటే మేమే లీడ్ తీసుకొని క్రిటిసైజ్ చేసినట్లుగా ఒక్క వీడియో చూపించండి. ఒక్క వీడియో మీరు లేదా ఇతర మతస్థులు హిందుత్వాన్ని హేళన చేయకుండా, అవమానించకుండా మేము రియాక్ట్ అయిన ఒక్క వీడియో చూపించినా సరే నేను ఈ ఛానల్ని క్లోజ్ చేసేస్తాను. మీరు స్టార్ట్ చేశారా, మేము స్టార్ట్ చేశామా? ఎవరి విశ్వాసాల్లో, ఎవరి పుస్తకాల్లో ఏకంగా విగ్రహారాధనకు వ్యతిరేకంగా రాతలు ఉన్నాయి. ఏది ప్రమాదం? అన్నీ సమానం అనుకునే హిందువు ప్రమాదమా? హిందూ విశ్వాసాలు గొప్పవా? లేదు లేదు, మేము నమ్మిందే కరెక్టు, మీరందరూ కూడా అనాగరికులు, లేకపోతే సాతాన్లు అనేటటువంటి మీ విశ్వాసాలు కరెక్టా? ఏది ఈ దేశానికి సౌభ్రాతృత్వాన్ని కలుగజేస్తుంది? ఏది ఈ దేశంలో సమానత్వాన్ని నిలుపుతుంది? మాట్లాడదాం. కానీ మీరేమంటున్నారు? పొద్దుస్తమానం మేమంట పడతామంటే. ఎందుకు పడతాం? ఒకడు ఉంటాడు రోదనా సత్వుడు అని తిరుగుతూ ఉంటాడు. రోది సత్వుడు, ఆయన రోదన చేస్తూ ఉంటాడు. ప్రతి ఆలయం దగ్గరికి వెళ్ళి ఇది ఒకప్పుడు బుద్ధుడు ఆలయం, విష్ణు ఆలయంగా మార్చారు, ఒకప్పుడు బుద్ధుడి స్తూపం శివలింగంగా మార్చారు అని చెప్తాడు. దానికి ఏముంటుంది? బేసు ఆరోపణ అంతే, బురద చల్లటం. అనాదిగా వస్తున్నటువంటి ఈ సనాతన ధర్మం మీద ఎంతోమంది దాడులు చేశారు, ఎంతోమంది మ్లేచ్చులు దాడులు చేశారు, అందులో వీళ్ళు కొంతమంది. సాయిబాబా విషయంలో కూడా అదే జరుగుతోంది. సాయిబాబా భక్తులుగా ఉండట్లా, సాయి రామ, సాయి కృష్ణ ఇట్లా మారుస్తూ ఉన్నారు. సరే మీరు కూడా సాయి క్రీస్తు అని ఒక 4 పాటలు రాయండి, క్రీస్తు సాయి అనే పాటలు రాయండి, మీరు మేరీ సాయి అని రాయండి. మేము కూడా మీలో ఉన్నటువంటి ఆ ఉదారత్వాన్ని ఒప్పుకుంటాం. మీరు ఒప్పుకుంటారా? మీరు ప్రసాదాలు తింటేనే ఊరేసుకుంటారు, యాక్సెప్ట్ చేయలేరు. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు ఇంత విశాల హృదయంతో సందేశాలు ఇస్తున్నారు?
హనీ జాన్సన్ గారు, ఆలోచించుకోండి ఒకసారి. ఏది లోకానికి ఉపయోగము, ఏది దేశానికి ప్రయోజనకరము. మరి ఇందులో ఇప్పుడు సాయిబాబా అనేవాడు ఎవరంటే ఆయన అని మాట్లాడుతూ వీళ్ళు, ఆయన ఒక ముస్లిము, ఆయన ఎలా పూజ చేస్తారు, మరి ఆలయాల్లో ఎలా పూజ చేస్తారు అని. మరి క్రైస్తవులు అయితే క్రైస్తవుల మీద పడేడిస్తారు, ఇస్లాం అంటే ఇస్లాం మీద పడేడిస్తారు, ఇంకా మరి బ్రహ్మకుమారి వారి మీద పడేడిస్తారు. వీళ్ళ యొక్క సనాతన ధర్మం మీద పట్టు లేదు కాబట్టి వారి మీద పడి అడగటం కాదు హనీ జాన్సన్ గారు, వారు మా మీద పడుతున్నారు, ఇన్నాళ్ళు పడ్డారు, ఇక మేము దులిపేసుకుంటున్నాం వాళ్ళని. దూరంగా పొండ్రా భయ్, మీకు మాకు సంబంధం లేదని చెప్తున్నాం. మిమ్మల్ని బాగానే మోసాం మాకు తెలియకుండా, ఇక మాకు చాలు ఈ అదనపు భారం, మీరు చేసింది ఇన్నాళ్ళు ధర్మద్రోహం అని రియలైజ్ అయ్యి జనాల్ని ఆ రియలైజేషన్ మోడ్లోకి తీసుకొస్తున్నాం. ఇది మా స్వధర్మ పరిరక్షణ. ఇందులో మీకు వచ్చినటువంటి సమస్య ఏమిటి అన్నది నా సూటి ప్రశ్న. ఈ మధ్య కాలంలో ఈ యొక్క సాయిబాబా మీద ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఆ గుడికి వెళ్ళే వారిని సాయిబాబా ఇంతకీ రాముడు అని అంటున్నారు కదా. మొన్న జరిగినటువంటి ఏదైతే శ్రీరామనవమి జరిగిందో అప్పుడు సాయిబాబా గుడిలో ఎక్కువగా పూజలు చేస్తూ ఉన్నారు. ఆ రోజు రాముడి యొక్క వెయిట్ తగ్గిపోతుంది, లేదంటే ఆ గుళ్ళకి వెళ్ళడం మానేస్తున్నారు, సాయిబాబా వాళ్ళు ట్రాప్ చేస్తున్నారని మాట్లాడడం జరిగింది. శ్రీరామనవమి రోజు సాయిబాబా మందిరాల్లో ఉరుసు ఉత్సవాలతో పాటుగా శ్రీరామనవమి చేయడము, లేకపోతే సాయిబాబానే శ్రీరాముడిగా మార్చి పండుగలు చేయడం ఏదైతే ఉందో అది ఆక్షేపణీయము, అది వేద విరుద్ధము, దాన్ని ఖండించాము. దాంట్లో తప్పే ఉంది. నిజంగా మీకు కూడా అలా చేసుకోవాలని ఉంటే, మీరు ఈ నీతులు మాకు చెప్పాలి అనుకుంటే మీరు అది పాటించాలి ముందు. ఎలా అంటే, మీరు కూడా గుడ్ ఫ్రైడే రోజునో లేకపోతే క్రిస్మస్ రోజునో సాయిబాబా విగ్రహాల్ని లోపల పెట్టేసుకొని సాయిబాబాకి యేసు యొక్క రూపం ఇచ్చి, ఎలాగో కొంతమంది హిందువులు చేస్తూ ఉంటారులేండి, అలాగా మీరు చేసి సాయి యేసు అని పాటలు రాసుకొని భజన చేయండి. సాయి యేసు బాగుంది కదా పేరు. అలా జరిగితే మీరు బయటకు వస్తారా లేదా? బైబిల్ దీనికి విరుద్ధంగా ఉంది. అరే ప్రసాదం తిన్నారు కదా మీరు, సంస్కరణవాదంతో ప్రసాదం తింటే ఏమైపోయిందని మీరే కదా వీడియో చేశారు. మీ మీదకి ఎంతమంది పాస్టర్లు అగైనిస్ట్గా వచ్చారు. మా క్రిస్టియన్ సంప్రదాయాల్ని భ్రష్టు పట్టిస్తున్నాడు హనీ జాన్సన్ అని చెప్పేసి విరుచుకుపడ్డారు కదా మీ మీద. అలాంటి కొన్ని ప్రాబ్లమ్సే ఎవరి మతాల్లో వాళ్ళకు ఉంటాయి, ఎవరి ధర్మాల్లో వాళ్ళకు ఉంటాయి. మీకు సంబంధం లేనిది కానీ వచ్చారు, అందుకే సమాధానం నేను కూడా చెప్పాల్సి వస్తుంది. మహారాష్ట్ర నాసిక్ నుంచి ఏదైతే సాయిబాబా ట్రస్ట్ ఉందో, ఆ సాయిబాబాకి సంబంధించిన ట్రస్ట్ నుంచి వీరికి సోకాజ్ నోటీసులు వచ్చాయండి. ఏమొచ్చి తెలుసా? డిఫామేషన్ వేసారు అంటే పరువు నష్ట దావా ఎంత వేసారంటే 50 కోట్లు వేసారండి. అందుకని గింజుకొని ప్రెస్ మీట్ పెట్టారు. 50 కోట్లు ఎలా కట్టాలా అని. 50 కోట్లకి కనీసం ఒక 100 కోట్లను దండాలని పెట్టారేమో. నిజంగా 100 కోట్ల రూపాయలు లేకపోతే 1000 కోట్ల రూపాయలు ఇలాంటి ఫండింగ్ కూడా హిందూ సంస్థలకి కనుక వస్తే మంచిదే. వచ్చేటటువంటి అవకాశమే ఉంటే 50 కోట్ల డిఫమేషన్ వాళ్ళు వేయడం కాదు, మేమే 100 కోట్ల రూపాయల డిఫమేషన్ వాళ్ళ మీద వేస్తాం. సరే అది పక్కన పెడితే 50 కోట్ల డిఫమేషన్ వేసిన వెంటనే మా జేబుల్లోంచి తీసి ఇచ్చేస్తామా? అది వాళ్ళు వేయాలి అంటే వాళ్ళు ఖర్చు పెట్టాలి. వాళ్ళు వేసిన తర్వాత మేము న్యాయ పోరాటం చేస్తాము, మేము తిరిగి కేసులు పెడతాము. ఇదొక సుదీర్ఘమైనటువంటి లక్ష్యంతో కూడుకున్న పోరాటం. హనీ జాన్సన్ గారు అయిపోలేదు అప్పటికే మేము బెదిరిపోయాం అన్నట్లుగా ఈయన అనుకుంటున్నారు పాపం. ఏదైతే ఆలయ ట్రస్ట్ ఉందో దీనికి గింజుకొని ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి వాళ్ళు ఏం మాట్లాడారు, దానికి ఏం వచ్చిందో ఏం కొట్టుకున్నారు, దీనికి గింజుకొని మేము ప్రెస్ మీట్ పెట్టామని అంటున్నారు ఈయన. మేము రైజ్ చేసినటువంటి కొన్ని ప్రశ్నలకి వాళ్ళు గజగజలాడారో లేకపోతే వాళ్ళు గింజుకున్నారో, మొత్తానికి మా గొంతులు నొక్కాలని వాళ్ళ దగ్గర ఉన్న ధనబలముతో లేకపోతే అధికార బలముతో కేసుల్ని ప్రయోగించారు. మేమైనా పారిపోయామా? ఆ కేసుల్ని ట్యాకిల్ చేస్తాం. అవసరమైతే జైలుకు వెళ్ళైనా సరే ఈ పోరాటం చేస్తాం తప్ప వెనకడుగు వేయము. అలాగే ప్రెస్ మీట్ అనేది ఎందుకు పెడతారంటే ఈ పోరాటం అధికారిక పోరాటం, ఈ పోరాటం సమాజం కోసం, ఈ పోరాటం విస్తృతంగా అందరికీ తెలియాల్సింది. మీరు కూడా చేసుకోండి ప్రెస్ మీట్లు, ఎవరొద్దన్నారు? పరువు నష్ట దావా వేస్తారు అని చక్కగా మరి నడుపించుకొని పరిగెత్తుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళు ఆస్తులు అమ్మేసుకున్నా ఎవరు అంటే పైసా సపోర్ట్ చేయరు. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నది ఏంటంటే దుర్మార్గం. భారతదేశంలో ఎవరు ఏ మతాన్నైనా పాటించవచ్చు అని మన భారత రాజ్యాంగం చెప్పింది. ఈ రాజ్యంలో 26 ఆర్టికల్ సంబంధించిన విషయాన్ని మీకు చెప్తాను. ఇక ఇక్కడ నుంచి ఆర్టికల్ 26 గురించి చెప్పారు. అయితే ఓవరాల్ ప్రెస్ మీట్ని కూడా మీ ఛానల్లో పబ్లిష్ చేసే ప్రయత్నం చేయండి. మేము కాపీరైట్స్ అయితే వేయము. అందులో లేవనెత్తినటువంటి ఒక్క అంశమైనా సరే తప్పుడుది అని మీరు నిరూపించే ప్రయత్నం చేయండి. ఇక మిగతా వాళ్ళ గురించి పట్టించుకోవడం మానేయండి. భరతవర్ష తరపున మీకు ₹1,00,000 బహుమానం నేను ఇస్తా, ఓకేనా? ఎందుకంటే మీరే అంటున్నారు కదా 100 కోట్ల రూపాయలు మాకు ఇచ్చేస్తారు డబ్బులు అని. సరే ఇచ్చారే అనుకుందాం, అందులో ₹1,00,000 మీకు ఇచ్చేస్తా. కాకపోతే మీరు నిరూపించాలి. ఇక ఈ ఆర్టికల్ 26 గురించి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. అందులో ఈయన చెప్పేది ఏంటో ఒకసారి విందాం. ఈ ఆర్టికల్ 26 అమలు డ్యూటీగా భావిస్తున్నారు. ఇది భారతీయ నాగరికత, సంస్కృతి మరియు మత స్వయం ప్రతిపత్తికి రక్షణ కల్పిస్తుంది. మత స్వేచ్ఛను నిలబెట్టడానికి మరియు భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి ఈ నిబంధన అత్యవసరమైనదిగా పరిగణించబడుతుంది. ఆర్టికల్ 26 ఈయన ఎవరైతే ఒక కంచి పీఠాధిపతిగా పరమాచార్య వ్యవహరించారు ఈయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు హనీ జాన్సన్ గారు ఇదంతా ఏంటంటే ఆర్టికల్ 26 గురించి మాట్లాడుతున్నారు. ఆర్టికల్ 26 ద్వారా రాజ్యాంగం మత స్వేచ్ఛను ఇచ్చింది. వాటిని నిర్వహించుకోవచ్చు, సంస్థల రూపంలో, ట్రస్టుల రూపంలో ఆస్తులను కూడా ప్రోగు చేసుకోవచ్చు కాదని ఎవరంటున్నారు. కానీ చారిత్రక సత్యాలను మార్చేటటువంటి హక్కు లేనే లేదు, దేనికి లేదు.
సాయిబాబా కాకపోతే ఇంకో బాబా ఎవరన్నా రావచ్చు. కానీ ఇతర ఏ బాబాలతో లేని ప్రాబ్లం సాయిబాబాతో ఎందుకు వచ్చింది అంటే మా యొక్క విశ్వాసాలు, మూలమైనటువంటి విశ్వాసాల మీద దెబ్బ పడుతోంది కనుక. మీరందరూ ఎందుకు మద్దతు ఇస్తున్నారంటే మీది కూడా అదే నైజం గనక అని మేము అనుకుంటున్నాం కాదా? లేకపోతే మీకెందుకు ఈ సమస్య? మా సమస్య మీకు ఎందుకు అంత హాయిగా అనిపిస్తోంది? మేము ఇంకా సమస్యలోనే ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారు? మా ధర్మంలో ఉన్నటువంటి సమస్యల్ని మేము ఎత్తి చూపిస్తే మీకేంటి ప్రాబ్లం? ఆర్టికల్ 26 గురించి అంత పొడుగు వర్ణన ఎందుకు? ఒక లైన్తో తేల్చేయచ్చు కదా. అట్ ది సేమ్ టైం రాజ్యాంగం ఇతరుల యొక్క విశ్వాసాల్ని దెబ్బతీయకూడదు, ఇతరుల యొక్క చారిత్రక సత్యాల్ని నాశనం చేయకూడదని చెప్పింది. ఈరోజు మా రాముణ్ణి, కృష్ణుణ్ణి, మా దేవీ దేవతల యొక్క సహజ స్వభావాలన్నింటినీ కూడా సాయిబాబా పేరుతో కలుషితం చేస్తున్నారు అనేది మా ప్రధాన ఆరోపణ. మేము చర్చించుకుని ఏదో ఒకటి చేసుకుంటాం. ఇదేమీ రాజ్యాంగ ఉల్లంఘన చర్య కానే కాదు. మీరు అట్లా దీన్ని ట్విస్ట్ చేస్తున్నారు. తొట్టి గ్యాంగ్ మీకు ఏంటి తెలుసు చెప్పండి? నీకేం తెలుసురా లలిత్ కుమార్ గా? నీకేం తెలుసు భరతవర్ష? నీకేం తెలుసు భాస్కర్ గిల్లి? కరుణాకరే 10th క్లాస్ ఫెయిల్ గాడు. వాడు కూర్చొని మాట్లాడితే మీరెలా కూర్చొని మాట్లాడతారా? ఎవరి మతాన్ని వాళ్ళు అవలంబించుకోవచ్చు, ఇంకొక మతాన్ని ఇబ్బంది పెట్టనంత వరకు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సంబంధించినటువంటి కొంతమంది పాస్టర్సే ఏం చేస్తున్నారు? హిందువుల్ని ఏమారుస్తున్నారు. అదే కదా సమస్య. మీరు కూడా హిందూ దేవీ దేవతలకు వ్యతిరేకంగా సినిమాలు తీశారుగా. మరలా అనకండి కరుణాకర్ గారు తీశారు కాబట్టి మీరు తీశారు అని చెప్పేసి. కరుణాకర్ గారు ఎందుకు తీశారు? దానికంటే ముందు అలా మూలాల్లోకి వెళితే మొట్టమొదట స్టార్ట్ చేసింది మీరే. ఇది నేను నిరూపించగలిగేటటువంటి విషయం కాదు. మేమే స్టార్ట్ చేశామని మీరు నిరూపించండి, మేము ఆపేస్తాం. అసలు ఈ పోరాటాలే చేయం. ఏవైతే దాడులు మీరు చేస్తున్నారో అవి రాజ్యాంగ ఉల్లంఘన. ఆచరించుకోండి మీకు నచ్చిన మతం, వెళ్ళిపోండి మీకు నచ్చినటువంటి మతంలోకి. అది రాజ్యాంగం ఇచ్చే స్వేచ్ఛ. స్వేచ్ఛకి పరిమితులకి తేడా తెలుసుకోండి. ఉదాహరణకు ఆర్టికల్ 19 ఏమిటి? భావ ప్రకటన స్వేచ్ఛ. 19A ఏముంటుంది అందులో? మనకు నచ్చినటువంటి అభిప్రాయాలను చెప్పొచ్చు, కానీ దానికి కూడా పరిమితులు విధించవచ్చు అని సబ్ క్లాజులో ఉంటుంది. దేశానికి కానీ లేకపోతే శాంతి భద్రతలకు కానీ విఘాతం కలిగేలాగా మీ యొక్క భావ ప్రకటన స్వేచ్ఛ ఉండకూడదు, దానికి పరిమితి ఉంది. అలాగే మత స్వేచ్ఛలో కూడా పరిమితి ఉంది. అది కూడా తెలియదు. 10th ఫెయిల్ అని కరుణాకర్ గారిని అంటున్నారు. సచిన్ టెండూల్కర్ కూడా 10th ఫెయిలే. ఇప్పుడు అన్నిటికీ ప్రమాణం విద్య కాదు కదా, సర్టిఫికెట్లు కాదు కదా. వినయము, బుద్ధి, సంస్కారం ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. కండువాలు వేయడం కూడా వీళ్ళకి ప్రాబ్లమే, బొట్టు పెట్టుకోవడం ప్రాబ్లమే. ఆ మధ్య అజయ్ అనేటటువంటి ఒక పాస్టర్ ఇలాగే ఎక్కడ పడితే అక్కడ జై శ్రీరామ్ అంటున్నారండి. పోలీసులు కూడా జై శ్రీరామ్ అని పలకరిస్తున్నారండి. ఏంటండి దారుణం అని వాపోయాడు. అలా ఉంది ఈయన పరిస్థితి. కంచి పరమాచార్య పీఠాధిపతి ఆయన 26 మన రాజ్యాంగంలో ఉంటది. అది మన రాజ్యాంగం మళ్ళీ ఆర్టికల్ 26 ఇప్పుడు పిఎఫ్ఐ అనే ఒక సంస్థ ఉంది. అది కూడా ఒక భావజాలంతో పుట్టినటువంటి సంస్థే. దాన్ని బ్యాన్ చేసింది గవర్నమెంట్. ఎందుకంటే దేశ భద్రతకు విఘాతం కలిగించేలాగా దాని చర్యలు ఉన్నాయని చెప్పేసి బ్యాన్ చేసింది. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు రాజ్యాంగ పరిధిలోనే సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ అదేమన్నా కావచ్చు, భక్తి లేదా సేవా కార్యక్రమాల రూపంలో ట్రస్ట్ ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ తరువాత దాంతో ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ మానిటరింగ్. అక్కడ అభ్యంతరాలు ఉంటే తప్పకుండా ప్రశ్నిస్తారు కొంతమంది, లేకపోతే కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేస్తుంది. అలా ఇక్కడ ఆర్టికల్ 26 అంటే ఏంటో. భారతదేశంలో ఎవడు ఏ మతాన్నైనా అవలంబించుకోవచ్చు. ఎవరు కాదన్నారు? అవలంబించుకోవచ్చు. ఇక్కడ ఏమిటి క్వశ్చన్ ఏంటి? ప్రలోభపూర్వక మత మార్పిళ్ళు, ఏమార్చటాలు, మ్యాజిక్లు చూపించేసి మాయలు చేసేసి అరటిపళ్ళతో గర్భాలు తెప్పించేస్తారు, కొబ్బరి నూనెతో వ్యాధులు తగ్గించేస్తారు. అదే పాస్టర్లకు జబ్బు వస్తే సిలైన్లు పెట్టుకుంటారు సీక్రెట్గా. నేను అనేది ఏంటంటే ఏ మార్చడం మతం కాదు. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఏ మతంలోనైనా ఉండవచ్చు. ఇంకా చెప్పాలంటే భారతీయులు జ్ఞానవంతులు అనే పెద్ద పెద్ద పదాలు మాట్లాడుతున్నారు కదా మీరు. హిందువు సనాతన ధర్మంలో ఉన్నవాడికి అన్ని మతాలు సమానమే. వాడి దృష్టిలో ఏంటంటే ఏ మతమైనా చేరుకునేది ఆ ఒక్కడే అయినటువంటి పరమాత్మని. ఇది చాలా సందర్భాల్లో చెప్పాను మీకు. ఆ ఒక్కడే అయినటువంటి పరమాత్మని ఇన్ని రూపాల్లో అందరూ కొలుస్తూ ఉన్నారు. అది గొప్ప లక్షణమా? లేదు. ఆ ఒక్కడు యేసు ప్రభువే. అతడికి ఇవి గుణాలు, లేకపోతే ఇలా ఉంటాడు, ఇది కాకుండా ఇంకో రూపంలో ఉంటే అది సాతాను సంబంధీకము అని మాట్లాడేటటువంటి మీరు ప్రాబ్లమా? చెప్పండి. ఎవరు ప్రాబ్లం అవుతారు చెప్పండి? మారాల్సింది ఎవరు? మానవత్వంతో ముందుకు రావాల్సింది ఎవరు? అలాగే క్రైస్తవ్యం మీద ఎవరన్నా పూర్తి స్థాయిలో దాడులు చేస్తూ ఉన్నారనుకోండి, చెప్పండి. రాజ్యాంగపరంగా వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే చెప్పండి. క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు ఇట్లా కాదు, అక్కడ మానవులుగా, మనుషులుగా స్పందిద్దాం. అన్యాయంగా ఎవరన్నా తప్పులు చేస్తే, నిష్కారణంగా మిమ్మల్ని నిందిస్తే, లేదా మమ్మల్ని నిందించినప్పుడు మీరు రండి. ఇలాంటి మరి బుద్ధి లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు మాట్లాడినంత మాత్రాన సరే మాకు చదువు లేదు పక్కన పెట్టేసేయండి, మ్యాటర్కి రండి.
ఉన్నాను చూడండి, ఎవరు తెలుసు కదా, రాజ్యాంగకర్త బిఆర్ అంబేద్కర్ గారు. ఈయన రాసినటువంటి ఒక పుస్తకం ఉంటుంది, ఇందులో ఏంటంటే హిందుత్వంలో చిక్కుముళ్ళు అని. ఈ చిక్కుముళ్ళలో మనం చూడాలి, దాని హిందూ ఎలా అయ్యారో తెలుసుకోవడంలో ఉన్న కష్టం. అంబేద్కర్ గారు హిందుత్వంలో ఉన్న చిక్కుముళ్ళు అనే పుస్తకం రాశారట. ఇది ఒక కాన్స్పిరసీ అనేటటువంటి చర్చ కూడా ఉంది. అంటే అంబేద్కర్ గారి పేరిట హిందూ ద్వేషులు కొంతమంది చాలా పుస్తకాలు రాశారు. రాముడు కృష్ణుడి మీద కూడా వ్యతిరేకంగా ఆయన రాసినట్లుగా రాశారని చెప్తారు. ఒకవేళ ఆయనే రాశారు అనుకుందాం అంబేద్కర్ గారు. ఇక అదే అంబేద్కర్ గారు క్రైస్తవ్యాన్ని పీల్చి పిప్పి చేశారు, చీల్చి చెండాడారు. ఇస్లాంని కూడా దారుణాతి దారుణంగా విమర్శించారు ఆయన. మరి వాటి గురించి ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు అంబేద్కర్ గారు నిజంగా హిందుత్వాన్ని క్రిటిసైజ్ చేసి ఉంటే ఆయన క్రిస్టియానిటీని ఇస్లాంని క్రిటిసైజ్ చేసి ఉండకూడదు. ఎందుకంటే అతను హిందూ వ్యతిరేక కనుక, నాస్తికుడు కూడా కాడు, బౌద్ధానికి వెళ్ళాడు కనుక ఇతర మతాల పట్ల సానుకూలమైనటువంటి వైఖరిని అవలంబించి ఉండాలి. కానీ ఆయన ఇస్లాం క్రిస్టియానిటీని విమర్శించారు అని చాలా పుస్తకాల్లో ఉంది. అవి ఎంత దారుణంగా ఉన్నాయో అది చదివి వినిపిస్తే తట్టుకోలేరు హనీ జాన్సన్ గారు. మీరు ఒకసారి కొట్టి చూడండి, ఇంటర్నెట్లో ఈజీగా దొరికేస్తాయి మీకు. కనుక నా యొక్క ఆలోచన ఏంటంటే, ఈ కాన్స్పిరసీ థియరీస్ అన్ని పట్టుకుని వచ్చి అంబేద్కర్ ఇదన్నారు అదన్నారు అంటే, నేనే ఇక్కడ అంబేద్కర్ గారు క్రైస్తవ్యాన్ని ఎలా అన్నారు, ఇస్లాంని అలా అన్నారు, ఇది కాదు ఇక్కడ వాదన. మీరు చేసిన వీడియో ఏంటి, మా ప్రెస్ మీట్ మీద మీకేంటి నిజాల వేట అన్నారు. అమ్మవారు పూజించేవారా, లేకపోతే ఈ యొక్క వేదాలని నమ్మేవారా, ఏ చట్టంలో మీరు ఉన్నారు, ఎవరిని మీరు విశ్వసిస్తున్నారు? ఇప్పుడు వేదబాహ్య జీవితం గడుపుతున్న హనీ జాన్సన్ గారు మేమందరం కూడా ఎందులో ఉన్నాం, ఏ సంప్రదాయంలో ఉన్నామని చెప్తున్నారు. మేము హిందుత్వంలో ఉన్నాం, సనాతన ధర్మంలో ఉన్నాం. ఇందులో అనేక భక్తి మార్గాలు ఉంటాయి. దాని గురించి అర్థం చేసుకోవడానికి ఈయనకు జన్మ కూడా సరిపోదు. బయటికి వెళ్ళిపోయిన వ్యక్తికి ఈయనకి ఎందుకు అసలు ఇదంతా? ఇప్పుడు వీళ్ళు రాముణ్ణి నమ్మరు, రాముడు లేడని అంటారు, కానీ రామాయణంలో విశ్లేషణ చేస్తారు. రాముడు ఉన్నాడని నమ్మి రామాయణాన్ని విశ్లేషణ చేస్తే ఒక అర్థం ఉంటుంది. అలా వీళ్ళకి హిందుత్వం మీద కనీసమైనటువంటి అవగాహన ఉండదు, హిందుత్వం అంటే ప్రేమ ఉండదు. కానీ హిందువుల్ని, అంటే హిందూ ధర్మం కోసం పోరాడేటువంటి వ్యక్తులందరినీ కూడా వీళ్ళు క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ వాళ్ళు ఎట్లా ఉండాలో వాళ్ళేంటో కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, వీళ్ళు ధర్మరక్షకులు అంట. ఏమంటే నిజంగా మీరు ఫాలో అవుతున్నారు కదా వారిని, మీకు ఏమైనా ఆలోచన ఉందా? ఎంత బాగా చెప్పారు బిఆర్. ధర్మరక్షకులు అని చెప్పేసి మేమైనా బోర్డులు వేసుకుని తిరిగామా? సనాతన ధర్మంలో ధర్మరక్షకులు అని చెప్పేసి వేరొకరు మా కార్యక్రమాల ద్వారా చూసి మమ్మల్ని అభినందించి ఉండవచ్చు. మరి కొంతమంది మీలాంటి వాళ్ళు మా మీద ఏడుస్తా రకరకాలైనటువంటి తిట్లు తిట్టవచ్చు. ఆ రెండూ సమానమే. మాకు ధర్మరక్షకులు అనగానే మేమేమి పొంగిపోము, తిట్టంగానే ఏమి పడిపోము. సరే, ఇదంతా కాదు. అసలు మ్యాటర్ ఏంటి అంటే, అన్ని విశ్వాసాలని సమ్మేళనం చేసుకున్నదే హిందూ మతాన్ని చాలా చక్కగా ఆయన చిక్కుముళ్ళలో రాసేశారు. ఇక మరి అదే అంబేద్కర్ గారు ఏం రాశారు క్రైస్తవ్యం గురించి? కోట్లాది రూపాయలు ఆఫర్ చేసిన క్రైస్తవ్యంలోకి నేను వెళ్ళను, అదొక విదేశీ మతం, అందులో ఇంకా చండాలం ఉంది అని చెప్పారు ఆయన. హిందువులు వెళ్ళి సాయిబాబుని నమ్మితే మీకేటి నొప్పి, హిందువులు వచ్చి క్రైస్తవ్యంలోకి వస్తే మీకేటి నొప్పి, హిందువులు వెళ్ళి వేరే మతాలను అవలంబిస్తే మీకేటి నొప్పి? అసలు చెప్పాలి. అది హిందువులు వెళ్ళి సాయిబాబాని మొక్కితే మీకేంటి నొప్పి, మెల్లగా మేము ట్రాప్ చేస్తాం, సాయిబాబా భక్తుల్ని క్రైస్తవ్యంలోకి తీసుకొస్తే మీకేంటి నొప్పి. ఇది కదా టార్గెట్. ఈజీ టార్గెట్ ఏది అంటే, ఎవరెవరైతే ఈ విధంగా సెక్యులరిజంతో కూడుకున్నటువంటి ధోరణుల్లో, పిచ్చిలో, భ్రమయే భక్తి అనేటటువంటి ఉన్మాదంలో ఉంటారో వాళ్లే వీళ్ళ టార్గెట్. కనుక ఆ ముడి సరుకును కాపాడుకుంటూ ఉండాలి. ఇరాన్ చమురు నిక్షేపాలు కాపాడుకున్నంత వరకు ఆ దేశం సేఫ్ అన్నట్లుగా వీళ్ళు కూడా ఇలాంటి, అంటే హిందువుల్లో ఉన్నటువంటి నిస్సత్వ బ్యాచ్ అందరినీ కూడా ప్రోగు చేసుకుంటా కాపాడుకుంటూ ఉంటారు. వాళ్ళనే వీళ్ళ భాషలో చెప్పాలంటే గొర్రెలు అంటారు. ఆ గొర్రెల్ని వీళ్ళు క్రైస్తవీకరణ చేయటానికి వాడుకుంటారన్నమాట. ఇది వీళ్ళ బాధ. ఇప్పుడు నాకు అర్థమైంది హనీ జాన్సన్ గారు. నెక్స్ట్ ఎక్కడ వచ్చిందంటే, డబ్బులు రావట్లేదు. ఇప్పుడు మీరు మీద ఏంటి 50 కోట్ల రూపాయలు ఏం చేశారంటే పరువు నష్ట దావా వేశారు. ఇప్పుడు కింద మీద కొట్టుకుంటున్నారు. కాదండి, అసలు కనీసం న్యాయపరమైన అవగాహన ఉందా ఏంటో? వాళ్ళే కాదు, మరి దయచేసి బ్రహ్మకుమారీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద పరువు నష్ట దావా స్పందించి వీరి మీద పరువు నష్ట దావా వేస్తే గానీ వీళ్ళకి బుద్ధి రాదు. మీరందరూ కూడా మినిమం ఒక 100 కోట్లు 1000 కోట్లు మీకు నిజంగా షిరిడీ సంస్థానికి తగ్గకూడదు. అంతెందుకు వాళ్ళు వీళ్ళు వేయడం ఎందుకు? హనీ జాన్సన్ గారు మీరే వేయండి, ఒక 100 కోట్ల రూపాయలది పరువు నష్టం వేయండి, వేసి నిరూపించుకోండి. మేము షిరిడీ సంస్థానికంటే తక్కువేమీ కాదు, ఇదిగో ధర్మ పోరాటం ధర్మరక్షకులు అని చెప్పు తిరుగుతున్న వీళ్ళందరూ దేశ వ్యతిరేకులు, వీరి మీద మేము పోరాటం చేస్తున్నామని డిఫమేషన్ సూట్ వేయండి, ఒక 100 కోట్ల రూపాయలకు వేయండి దమ్ముంటే. భారతదేశానికంటూ ఒక మత విశ్వాసం ప్రామాణికం ఏది లేదు. భారతదేశంలో ఎవడు ఏ మతాన్నైనా అవలంబించవచ్చు. అది చెప్పడానికి మీరెవరు, మీకేం తెలుసు? భారతదేశానికి అంటే ప్రామాణికం ఏమీ లేదంట. భారతదేశానికి ప్రామాణికం వేదం, భారతదేశానికి ప్రామాణికం ఇతిహాసం, భారతదేశానికి అనాదిగా క్రీస్తు పూర్వం ఏమున్నదో అదే ప్రమాణం. క్రీస్తు శకంలోనే మీరు బ్రతుకుతున్నారేమో,
సామాన్య వాడుకలో భాగంగా సాధారణ శకం మా దృష్టిలో క్రీస్తు కంటే పూర్వం ఏముంది, ఇస్లాం కంటే పూర్వం ఏముంది, వీటన్నింటికంటే ఇంకా అలా తొలుచుకుంటూ పోతే ఇది ఎప్పటి నుంచో ఉన్నది కనుక సనాతన ధర్మం అయింది. ఇది భారతీయుల కంటే ప్రమాణం లేదంట. అంటే ఈ బ్రిటిష్ భావజాలంలో ఉన్న వాళ్ళకి భారతదేశం మీద ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి మాటలే వస్తాయి. బ్రిటిష్ వాళ్ళ మీద ప్రేమ, విపరీతమైన ప్రేమ, కనిపెట్టింది వాళ్ళే, అదే రకరకాల వస్తువులు కనిపెట్టింది వాళ్ళే అనే భావన వీళ్ళది. ఇది అత్యంత ప్రమాదకరమైన భావజాలం. సరే, ఏకత్వం కలిగిన దేశం, దీన్ని తెలుసుకొని ముందు చావండి, ముందు జ్ఞానంగా ఆలోచించండి, మాట్లాడి కండువలు వేసుకొని ఊపుకొని రాకండి. రావడం వల్ల మన కండువాలతో కూడా వీళ్ళకి ప్రమాదం ఉంది కనుక ప్రతి హైందవ సోదరుడు కండువాలు వేసుకోండి, ఇంకా హాయిగా ఉంటుంది. వీళ్ళందరికీ కూడా అదే చాలా కంటగింపుగా ఉందంట. మరి వాళ్ళ కంటగింపుగా ఉందంటే మనకి ఇంపార్టెంట్, అది వేసుకోండి మీరు కూడా. జనాల దగ్గర వెర్రోలు అయిపోతారు. ప్రెస్ మీట్లు పెడితే మీ పరువే పోతాది. ఏరే పిచ్చోలంటే మిమ్మల్ని వెనక ఫాలో అవుతున్నారు పిచ్చోలు, కనీస జ్ఞానం లేకుండా. హిందుత్వంలో ఎవడైనా మిమ్మల్ని ఇప్పుడు హనీ జాన్సన్ గారు సర్టిఫికెట్ ఇస్తున్నారు కాబట్టి మాకు మీరందరూ కూడా మమ్మల్ని అన్ఫాలో చేసేయండి అంటున్నారు. అన్ఫాలో చేసేసి ఈయన చర్చికి వెళ్ళి గొర్రెలుగా మారిపోండి అని కూడా ఆయన యొక్క అంతర్హృదయం అనమాట. ప్రశ్నిస్తే నాలాంటి ఎవడైనా, నేను కూడా ఎక్స్ హిందూని ఒక రోజు ఎందులో ఉన్నానో తెలియదు, హిందూ అని పేరు పెట్టుకుని ఈ రోజు క్రైస్తవుడిని, క్రైస్తవుని నమ్మిన వాడిని చాలా గట్టిగా చెప్పు. చూసారా, ఇది ఒరిజినల్ రూపం అనమాట. ఎక్స్ హిందూ అంట, ఇప్పుడంట క్రైస్తవంలోకి వెళ్ళిపోయాడంట. మీరే కాదు, ఎంతమంది అయితే క్రైస్తవులు లేకపోతే ఇతరత్ర మతాల వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్స్ హిందువులే. మీరందరూ మాజీ హిందువులే. బికాజ్ మీలో ఉన్నటువంటి లేజీనెస్ వల్ల మీరు మాజీ అయిపోయారు. మేమందరం కూడా ఆ లేజీనెస్ని పోగొట్టడానికి పనిచేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ లేజీ హిందువులందరూ కూడా మళ్ళీ మీకు టార్గెట్. వన్స్ ఏ జాంబీ ఆల్వేజ్ జాంబీలో ఒక జాంబీ ఇంకో జాంబీని మార్చినట్లుగా మతం మారినోడు ఇంకొకటి మతం మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కనుక దానికి విరుగుడు మందు మేము వేస్తూ ఉంటాం. ఈ లేజీనెస్, ఈ నిర్లిప్తత, ఈ నిర్లక్ష్యం పోగొట్టడానికి మేము పనిచేస్తూ ఉన్నాం అనమాట. సో మీరు ఒకప్పుడు ఎక్స్ హిందూ, ఇప్పుడు క్రిస్టియన్ అయిపోయారు కనుక ఇప్పుడున్నటువంటి సాయిబాబా భక్తులు కూడా ఎక్స్ హిందువులు అన్నట్లుగా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఏ హిందువులో ఏ శాఖకు సంబంధించిన వారు, ఎందులో మీరు ఉన్నారో, దేనికి సంబంధించిన వారు మీరు కరెక్ట్ గా క్లారిటీ చేసుకొని అప్పుడు సాయిబాబా నమ్మిన వాడిని ప్రశ్నించండి, అట్లాగే క్రైస్తవుల్ని ప్రశ్నించండి. సో సనాతన ధర్మంలో బేసిక్ రూట్స్ అవగాహన గనక ఉండుంటే ఈ హనీ జాన్సన్ అనేటటువంటి ఈ వ్యక్తి మతం మారుండేవాడు కాదు. సో ఇతను ఇలా మతం మారడానికి రెండు కారణాలు అయి ఉండొచ్చు. ఇతని గురించి అంటే ఇతని ధర్మంలో ఉన్నప్పుడు, సనాతన ధర్మంలో ఉన్నప్పుడు దాని గురించి తెలియక మారుండొచ్చు, లేదా ఇదొక వ్యాపారంగా బాగుంటుంది, మనం మతం మారి పాస్టర్ అయితే నలుగురిని అట్రాక్ట్ చేసుకుంటే దశంభాగాలు వస్తాయి, సో మనం ఎలాగోలా బతికేయచ్చు అని కూడా మారుండొచ్చు. పాస్టర్ గారు కాబట్టి రెండో ఆప్షనే ఎక్కువ. కనుక మేము నలుగురం ఎందులో ఉన్నామంటే సనాతన ధర్మానికి సంబంధించినటువంటి భక్తి మార్గంలో ఉన్నాము, అలాగే క్షాత్ర ధర్మాన్ని పాటిస్తూ ఉన్నాము. అంటే మేమేం చేస్తాము, ధర్మానికి వేద విరుద్ధముగా ఏవన్నా సరే ప్రకటితం అవుతూ ఉంటే మేము ప్రతిఘటిస్తూ ఉంటాం. దిస్ ఈజ్ అవర్ డ్యూటీ. ఒక్కడే అయినటువంటి భగవంతుణ్ణి అనేక రూపాల్లో ఎలాంటి సంకుచిత భావన లేకుండా వేద ప్రమాణముగా పురాణ ఇతిహాసాలు చెప్పినట్లుగా నడుచుకుంటూ ఉంటాం. అదే హిందుత్వం అంటే. ఈ యొక్క వైష్ణవంలోనో శైవంలోనో గాణాపత్యంలోనో ఉంటేనే హిందుత్వం కాదు. అవి హిందుత్వంలో సనాతన ధర్మంలో కొన్ని శాఖలు, కొన్ని భక్తి మార్గాలు. అవి వేద బాహ్యం కావు కాబట్టే అవి ఆమోదించబడ్డాయి. అవి వేదానికి విరుద్ధంగా ఉంటే వాటిని కూడా ఖండించుండేవాళ్ళు. శంకరాచార్యులు నిజంగా ఏవైతే మతం రూపంలో మారాయో వాటన్నింటినీ ఖండించారు. అందుకనే పంచాయతన అని ఒకటి ప్రవేశపెట్టారు. నాదిదే, నా దేవుడిదే అన్నది సనాతన ధర్మం కాదు. సనాతన ధర్మం గురించి చెప్పాలంటే వేదం మాత్రమే ప్రమాణం. భగవంతుడి పేర్లతో కొట్టుకునేటటువంటిది, లేకపోతే యుద్ధాలు చేసుకునేటటువంటి మూర్ఖత్వపు ధోరణి, లేదా అలాంటి మతాలు, వాటి పోకడలు, ఇది సనాతన ధర్మానికి సంబంధం లేనిది. కనుక మేము ఎలాంటి ధర్మంలో ఉన్నామో అర్థం చేసుకోవాలి. హనీ జాన్సన్ గారు మీకంత అదృష్టం లేదు కనుక మీరు ఆ 4 దీనికే ఫిక్స్ అయ్యారు. ఇంకా మత విశ్వాసాలని రెచ్చగొట్టి మతాల మధ్య చిచ్చు పెట్టి ఈయన షార్ట్ ఫిల్మ్స్ చేసి హిందువుల్ని చాలా దారుణంగా అవమానించాడు. ఈయనేమో నీతులు చెప్పు. భారతదేశ ఉనికికే చాలా విఘాతం కలిగిస్తున్న దుర్మార్గులు వేరు. ఇదంతా దూషణలు. మెయిన్ పాయింట్ ఇక్కడే ఉంది. ఈ విషయాలన్నీ కూడా వీరిని అసలు చెతక్కొట్టి మరి వాళ్ళు కెలుకుతున్నటువంటి, లేదంటే వీళ్ళ విషయాలన్నీ బయటపడుతున్న ఒక వ్యక్తిని మాత్రం నేను అప్రిషియేట్ చేయాలి. ఆయన మరి సనాతన ట్రావెలర్ అనే ఛానల్ నడుపుతున్న ప్రమోద్, బ్రదర్ ప్రమోద్ గారు మరి బ్రదర్ ప్రమోద్ విషయాలు వీరు దొంగలని ఆయన తెలుసుకొని వారి మీద దండయాత్ర చేస్తున్నారు. బ్రదర్ ప్రమోద్ గారు కీప్ ఇట్ అప్. దీన్ని అలా చేస్తూ ఉండండి. ఈ యొక్క దొంగల విషయాలు బయట పెట్టండి, మేము బయట పెడతాం. ఒక హిందువులే వీరిని వ్యతిరేకిస్తున్నారు. మొత్తంగా బ్రదర్ ప్రమోద్ గారికి ఈయన పూర్తిగా 100కి 100% ఆయన చేస్తున్నటువంటి మా మీద దాడికి సపోర్ట్ చేస్తూ 100కి 100% అనమాట. మేము ఉన్నాం, మీరు అలాగే ముందుకు పోండి అని చెప్పేసి, అదేదో సినిమాలో బ్రహ్మానందాన్ని రవితేజ వెనక నుంచి తోసేస్తూ ఉంటాడు కదా, మామ అసలు తగ్గకు అని. అట్లా
ఈయన లాస్ట్లో బ్రదర్ ప్రమోద్ గారికి వినడానికి చాలా సౌండింగ్ వెరైటీగా ఉంది కదా. అయితే బ్రదర్ ప్రమోద్ గారు మీకు కొన్ని వీడియోలు పంపించమని చెప్పారు నాకు. ఒకసారి చూడండి హనీ జాన్సన్ గారు. 2000 సంవత్సరాల నుంచి రక్తం కారుతూనే ఉంది. పొలం కొట్టిన దగ్గర నుంచి రక్తం కారకుండా ఆగిపోతుంది కదా. మీరు ఈశ్వరుకి ఎందుకు ఇయ్యారంటే ఆయన రక్తం కారడం ఆగిపోతే మీ పాపం కడగడానికి ఆయన రక్తం దొరకదు కాబట్టి. అయ్యా హర హర మహాదేవ. మీరెందుకు ఆ మేరీ మాతకు వెంట్రుకలు ఇస్తారు? ఆమెకు ఏమైనా బట్టతలు ఉందా? జై శ్రీరామ్. ఇప్పుడు వీళ్ళు దేవుడు అనుకుని అతని దగ్గర కొద్దాం పుట్టారు. ఎలా పుట్టారో తెలుసు. ఓకే పుట్టారు. పుట్టాక చదువుకోవాలి కదా. ధర్మం ఏం చదువుకున్నాడు? ఏం లేదు. చదువుకున్నాక అర్థం ఏదో ఒక జాబ్ చేయాలి కదా. ఏం జాబ్ చేయలేదు. అర్థం లేదు. సంపాదిస్తున్నాక పెళ్లి చేస్తారు. ధర్మబద్ధంగా ఎలా బతకాలి అని చెప్పేది వివాహ వ్యవస్థ. ఆయనకి అది కూడా లేదు. ఇంకా ఆఖరికి మోక్షం ఎలా చనిపోయాడో అందరికీ తెలుసు. మోక్షం ఎలా పొందాలో కూడా తెలియదు. వీళ్ళు దేవుడని భావిస్తున్న అతనిలో ఇందులో ఒక క్వాలిటీ కూడా లేదు. వీళ్ళకేం మంచి నేర్పిస్తాడు? సరే, ఈ క్రిస్టియన్స్ వీళ్ళందరూ ఇన్ని మాట్లాడుతుంటారు కదా, మరి కొట్టిన 3 మేకలు ఎందుకు దొరకలేదు? సిలువ ఎందుకు దొరకలేదు? ఆయన అస్థికలు ఎందుకు దొరకలేదు? మరి ఆ సిలువకి 3 మేకలు కొట్టినప్పుడు దానికే కదా అస్థి పంజరం గురువేదితో ఉండాలి. ఎందుకు దొరకలేదు? అది ఇంకా చాలా ఉన్నాయి ఆడిముత్యాలు. బ్రదర్ ప్రమోద్ గారికి బ్రదర్ హనీ జాన్సన్ గారు ఈ విధంగానే మద్దతు ప్రకటిస్తూ ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యల్ని కూడా సంపూర్ణంగా స్వాగతిస్తూ ముందుకు వెళ్ళండి అని మరొకసారి సవినీయంగా చెప్తూ ఇంత సుదీర్ఘమైనటువంటి ఈ రిప్లై ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హనీ జాన్సన్ గారు ఇది మీకు సంబంధించిన మ్యాటర్ కాదు, అయినా చొరబడ్డారు. సరే, అది మీ ఇష్టం. అలాగే భరత వర్షని టార్గెట్ చేస్తూ భరత వర్షని బ్లాక్మెయిల్ అని ఇదని అదని అన్నారు. వాటి విషయాల్లో చాలాసార్లు క్లారిటీ ఇచ్చినా కూడా మీరు వ్యక్తిగత దాడికే ఇష్టపడ్డారు. నేను వ్యక్తిగత దాడి చేయను, అది నా నైజం కాదు. ఓకే, అంటిల్ అండ్ మరీ దారుణమైన పతాక స్థాయిలోకి అవతల వ్యక్తి చేరిపోతే తప్ప. సబ్జెక్ట్ మాట్లాడదామా, రెడీ ఎనీ టైం. సో ఆ విధంగా ఇక్కడ ఈ సాయి భక్తులు ఎవరైతే ఉన్నారో హిందూ ధర్మానికి సంబంధించిన వారే అయినప్పటికీ హిందూ ధర్మాన్ని తెలుసో తెలియకో కలుషితం చేస్తున్నారు అనేది మా యొక్క అభ్యంతరం. అది మేము చూసుకుంటాం. ఇదిగోండి ఈయన 2 మేకులు 3 మేకులు ఏదో అంటున్నాడు కనుక మీ బ్రదర్ ప్రమోద్ గారికి మీరు పిలిపించుకొని చక్కగా జ్ఞానవంతుల్ని చేయండి. ఓకేనా హనీ జాన్సన్ గారు? ఇదండి కౌంటర్ వీడియో. మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.